ఏమ్మా సాయి లేట్ ఏంటి? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే? సాయి రా. సాయి ఏం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే? సార్ ఏమైందమ్మా? హలో ఇప్పుడే సార్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళావురా? సరే చూడమ్మా సాయి, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. వర్షం పడుతుంది సాయి అటు. పడట్లేదు సార్. అదేంట్రా? మాకు బేపత్సంగా పడుతుంది ఇక్కడ. గుంటూరు భలే విచిత్రంగా ఉంటుందిరా. ఒక చోట పడితే ఒక చోట పడదు. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పు. ఫైవ్ అయిపోయిందమ్మా. క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 చదువమ్మా. Prove that the tangent of 3 comma minus 2. Prove that The tangent at the tangent at the tangent tangent at 3 comma minus 2. 2 comma minus 2 3 comma minus 2 3 comma minus 2 of the circle of a circle x square plus y square is equal to 13. x square plus y square is equal to ఎంతమ్మా? 13. 13. Touches the circle touches the circle x square plus y square x square plus y square 2x plus or minus plus 2x minus 10y minus 10y minus 26 is equal to 0. minus 46 56 26 are 26 అర్థం కావట్లేదురా. 26 equal to 0 at its fixed point of contact. at its And find its point of contact. okay 0 and find its Point of contact. Point of contact.
ఓకే, ఈ క్వశ్చన్ లో మొత్తం 3 కాన్సెప్ట్స్ ఉన్నాయమ్మా సాయి. కాన్సెప్ట్ నెంబర్ 1 టాంజెంట్ కనుక్కుంటాం ఈ పాయింట్ దగ్గర. దీనికి ఫార్ములా ఏంటి? దీనికి ఫార్ములా S1 is equal to 0. S1 is equal to 0 చేస్తే సరిపోద్ది దీనికోసం. మరి పాయింట్ తెలుసు, మరి సర్కిల్ కావాలి కదా. ఏ సర్కిల్ వాడాలి? ఏ సర్కిల్ వాడాలంటే ఇదిగో ఈ సర్కిల్ వాడాలి. ఈ సర్కిల్ తీసుకుని ఈ పాయింట్ వాడి S1 ఈక్వల్ 0 చేస్తే టాంజెంట్ వస్తుంది. తర్వాత కాన్సెప్ట్ నెంబర్ 2 టచింగ్ అని చూపించడం. ఇంకో సర్కిల్, ఈ సర్కిల్ ని టచ్ అవుతుందని చూపించాలి. టచ్ అవుతుందని చూపించాలంటే కాన్సెప్ట్ ఏం ప్రూవ్ చేయాలంటే R ఈక్వల్ టు D అని చేయాలి. ఏం చేయాలి? R ఈక్వల్ టు D. ఇక్కడ R అంటే ఏంటి? సర్కిల్ రేడియస్. ఏ సర్కిల్? ఇదిగో ఇది కనబడుతుంది చూసా బ్రౌన్ కలర్ లో, ఎల్లో ఫ్రేమ్ చేశాను చూడండి నేను. ఆ సర్కిల్ యొక్క రేడియస్ తీసుకోవాలి. ఆ సర్కిల్, ఈ సర్కిల్ సెంటర్ దగ్గర నుంచి మన ఈ టాంజెంట్ అంటున్నాడు కదా వీడు, ఈ టాంజెంట్ కి మరి టచ్ అవుతుందని చూపించాలి. ఓకేనా? టచ్ అవుతుందని చూపించాలి. దానికోసం టచ్ అవుతుందని చూపించడానికి మనం ఏం చేయాలి? R ఈక్వల్ టు D చేయాలి. ఏం చేయాలి? R ఈక్వల్ టు D. తర్వాత కాన్సెప్ట్ నెంబర్ 3. కాన్సెప్ట్ నెంబర్ 3 ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటో చెప్తాను. సో 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకసారి ఫార్ములాస్ దగ్గరికి వెళ్ళిపోయి నోట్ చేపిస్తాను, అక్కడ డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఆ తర్వాత మనం ఇక్కడికి వద్దాం. సర్కిల్స్ కాన్సెప్ట్. ఈ సర్కిల్స్ కాన్సెప్ట్ లో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, సెంటరు, రేడియస్ కి సంబంధించిన ఫార్ములాస్, లెంత్ ఆఫ్ ది కార్డ్, ఇవి చెప్పుకున్నాం గతంలో. ఇప్పుడు టాంజెంట్ అంటే తెలుసుగమ్మా సాయి నీకు? ఒక సర్కిల్, ఒక లైన్ టచ్ చేసుకుంటే దాన్ని ఏమంటారంటే టాంజెంట్ అంటారు. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే సర్కిల్ కి టచ్ అవ్వాలంటే ఏం జరగాలి? సర్కిల్ కి కండిషన్ ఫర్ టాంజెంట్. అంటే ఒక సర్కిల్ కి ఇది టాంజెంట్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? వెరీ సింపుల్. సర్కిల్ గీసాం కదా, ఏం సాయి? ఇప్పుడు దీనికి టాంజెంట్ అవ్వాలంటే దీనికి సెంటర్ ఉంటుంది, ఇట్లా సెంటర్. తర్వాత దీనికి ఒక టాంజెంట్ గీయాలి మనం. టాంజెంట్ సపోజ్ ఎక్కడికి గీద్దాం? టాంజెంట్ అంటే కాస్త టచ్ చేసుకుంటా, బాగా టచ్ చేస్తూ ఉండాలి దీన్ని. ఇట్లా గీద్దాం. ఇది టాంజెంట్. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడ టాంజెంట్? ఇదిగో ఈ పాయింట్ దగ్గర టాంజెంట్. ఈ పాయింట్ దగ్గర టాంజెంట్. ఈ పాయింట్ దగ్గర టాంజెంట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ పాయింట్ ని మన ఈ సెంటర్ ని జాయిన్ చేశాను. జాయిన్ చేస్తే దీన్ని ఏమంటారమ్మా? రేడియస్ అంటారు. దీన్ని ఏమంటారు? రేడియస్. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ క్లియర్ గా నీకు కనపడుతుంది ఏంటంటే ఇది ఎలా ఉంటుంది? ఈ టాంజెంట్ ఈ సెంటర్ తో జాయిన్ చేసే లైన్ కి ఎలా ఉంటుంది? సర్కిల్ ప్రాపర్టీ ఇది. ఇది పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా?
పర్పెండిక్యులర్ గా ఉండటం జరుగుతుంది. ఏంటి సార్ షేరింగ్ పోయింది? 1 సెకండ్. నువ్వేమో ఈ ఫోటో ఏదో పెట్టావు, ఏమో ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురు విచిత్రంగా ఉన్నారు. ఇది వంగానే అది వస్తుంది. ఆ ఫోటో మార్చరా బాబు. కాస్త ఏదన్నా మంచి దేవతలతో పెట్టు, ఓ ఇంద్రుడో లేకపోతే మంచి శ్రీకృష్ణుడు, ఎంతమంది దేవుళ్ళు ఉండారు, నువ్వు ఏ దెయ్యాలు కత్తులు పట్టుకుని నిలబడతా ఉంటావు, సని ఎంత అన్నట్టుగా చూస్తుంటారు వాళ్ళు కళ్ళజోడు పెట్టుకుని. తీసేసాయి, బాలేదది. నేను పెట్టలేదు సార్. వాడు పెట్టింది రాకేష్ గారిని పిలు, అడిగి తప్పించి ఇంకేం దొరకలేదంట. పోయితున్నారు. ఓకేనమ్మా, ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు స్క్రీన్. ఇది సెంటర్, మనకి ఈ సెంటర్ ని సి అందాము. క్లియర్లీ ఇది రేడియస్, ఇది నీకు అర్థమై ఉంటుంది. రేడియస్ అని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ రేడియన్స్. ఇదేమో టాంజెంట్, వైట్ కలర్ లైన్ స్ట్రైట్ గా కనబడుతుంది కదా, టచ్ చేసుకుంటే అది టాంజెంట్ అంటారు దాన్ని. దీనికి ఫార్ములా S1 = 0. టాంజెంట్ ఫార్ములా తెలిసి నీకు S1 = 0. అయితే ఈ సెంటర్ దగ్గర నుంచి సపోజ్ ఈ పాయింట్ ని నేను P అన్నాను అనుకోమ్మా, P ఈ పాయింట్ P అనుకుంటే టచ్ అవ్వాలంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ D సమానంగా రావాలి. దేనికి సమానంగా రావాలి? రేడియస్ కి. గుర్తుపెట్టుకో, ఏం కండిషన్ ఇది? టాంజెన్సీ కండిషన్. దీని పేరు. టాంజెంట్ అవటాన్ని ఏమని చూపిస్తావు, ఎట్లా నీకు అర్థమవుతుంది టాంజెంట్ అవటం అంటే? నువ్వు ఇది ఈ మాట చెప్పాలి, R=D అవుతే టాంజెంట్ అవుతుందండి అని చెప్పాలి. నేనేమడుగుతానంటే R అంటే ఏంటి అని అడుగుతా. R=D అయితే టాంజెంట్ అవుతుందని చెప్పాలి. R అంటేనేమో ఏంటని అడిగినప్పుడు నువ్వేం చెప్పాలంటే రేడియస్ అని చెప్పాలి. R అంటే రేడియస్. ఏంటి దానికి ఫార్ములా అని అడుగుతా నేను. దాని ఫార్ములా నువ్వేం చెప్పాలంటే G² + F² - C. బికాస్ ఈ సర్కిల్ ఈక్వేషన్ S = 0 అండ్ ఈ సెంటర్ తెలుసుగా, సెంటర్ -G - F. దేనికైతే టాంజెంట్ అవుతుందని నిరూపించాలో ఆ సర్కిల్ తీసుకోవాలి సాయి. దేనికైతే టాంజెంట్ అవుతుందని నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటున్నావో ఆ సర్కిల్ తీసుకోవాలి ఏమ్మా. ఆ సర్కిల్ యొక్క సెంటరు -G - F, రేడియస్ R = √G² + F² - C. ఇకపోతే రెండో క్వశ్చన్ ఏంటంటే, నేను అడిగే రెండో క్వశ్చన్ మన D అంటే ఏంటి అని అడుగుతా. D అంటే ఏంటంటే నువ్వేం చెప్పాలంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని చెప్పాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్, ఎక్కడి నుంచి ఎక్కడికో కూడా ఇక్కడే చెప్పేస్తున్నా, ఫ్రమ్ C టు, C అంటే ఏంటి ఇక్కడ? C అంటే ఇదిగో ఇది, ఈ C టు, C అంటే అక్కడ -G - F టు S1 = 0. ఏదైతే టాంజెంట్ అని ఉంటుందో, టాంజెంట్ అని వాడు ఇస్తాడో అది, అక్కడికి డిస్టెన్స్ కనుక్కోవాలి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కి ఫార్ములా కూడా చెప్పాను నీకు, |AX1 + BY1 + C/A² + B². పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. సో మళ్ళీ ఒకసారి ఓవర్ లుక్ వేద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే, ఒక సర్కిల్ ఇస్తాడు, ఒక లైన్ ఇస్తాడు నీ చేతికి. ఒక సర్కిల్, ఒక లైన్. ఓకే, ఈ రెండు చేతికి ఇచ్చి ఏమని అడుగుతాడంటే, ఇది టాంజెంట్ అవ్వాలంటే కండిషన్స్ చెప్పు అని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చేస్తావంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నీకు బాగా అర్థం కావాలంటే, 2-వీలర్ బైక్ వేసుకుని దూసుకెళ్తున్నావు బండి మీద. ఆ వీల్ ఎట్లా ఉంటుంది? వీలు సర్కిల్ షేప్ లో ఉంటుంది. ఓకే, సడన్ గా ఏం చేసావంటే ఏదో పేడ దొక్కిచ్చు,
రోడ్డు మీద ఏదో గేదో లేకపోతే ఆవో పేడ వేసింది, అది తొక్కించావు. తొక్కించిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ పేడ తొక్కిన దగ్గర నుంచి నీకు ఒక లైన్ లాగా పడతా ఉంటుంది. దట్ ఈస్ టాంజెంట్. ఓకే. ఏంటి ఆ పేడ? ఆ? ఆ పేడను టాంజెంట్ అంటారా సార్? ఆ. పేడ కాబట్టి ఇంకేమన్నా తొక్కించరా, ఏదన్నా వాటర్ ఉంటుంది కదా అది తొక్కించు. కొంతమంది నిమ్మకాయలు పెట్టి తొక్కిస్తుంటారు, చూసావా? కొత్త బండి కొన్నప్పుడు తొక్కించిన తర్వాత ఆ రసం అంటుంది, దూసుకెళ్తాడు ముందుకి. దూసుకెళ్ళినప్పుడు ఒక లైన్ లాగా పడతా ఉంటుంది. లేకపోతే సడన్ గా బ్రేక్ కొడతాడు ఒక్కొక్కడు. బ్రేక్ కొట్టినప్పుడు రోడ్డు మీద సార్ లాగా పడుతుంది కదా, దట్ ఈస్ టాంజెంట్. అంటే టైర్ కి స్టార్టింగ్ పాయింట్ కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఇది టాంజెంట్ అండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చూడు, ఇది టాంజెంట్. కలర్ కనిపించట్లేదా? ఈ కలర్ పడదాం. దిస్ ఈస్ టాంజెంట్. ఇప్పుడు ఇది టాంజెంట్ అవ్వాలంటే కండిషన్ ఏంటి అని అడిగినప్పుడు టచ్ అవుతుంది అనమాట. సర్కిల్ అను ఆ లైన్ టచ్ అవుతాయి రెండు. ఓకే. చిన్నప్పుడు టచ్ ఆట ఆడారు ఎప్పుడైనా? ఇప్పుడు కరోనా ఆడుతుంది మనతో టచ్ ఆట. ఎక్కడ దొరుకుతారని ఎతుకుతా, అవకాశం దొరికితే టచ్ చేద్దామని చూస్తుంది. అందుకే ఎవరు టచ్ చేసుకోవట్లా ఏంటి, అవకాశం దొరికినప్పుడల్లా గంటకోసారి చేతులు కడుక్కుంటున్నారు. ఇట్లా ఇది టాంజెంట్ అనమాట. టచ్ అవుతుంది అనమాట ఆ లైన్. ఏంటమ్మా? పక్కూరులో 10 మందికి వచ్చిందంట సార్. ఎవరికి? పక్కూరులో. పక్కూరు ఏంట్రా? మేమున్న ఊరు పక్కన వేరే ఊర్లో 10 మందికి వచ్చిందంట సార్ కరోనా. ఏ ఇంట్లోరా? మీ ఫ్లాట్ లోనా? మా పక్క అపార్ట్మెంటా? ఊరా? ఏమో అంతటా ఉంది కదా సాయి. ఆ ఊరు ఇవర నేను లేదు. నేను చెప్పనా నీకు ఒకటి విషయం చెప్పనా? ఇప్పుడు గుంటూరులో వస్తున్నారు, గుంటూరు అంతా బొలో అని వెళ్తున్నారా, తట్టా బుట్ట సర్దుకుని పోతున్నారు పల్లెటూళ్ళకి. వీళ్ళు పోయి ఆడ తగిలిస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఒకళ్ళ వల్ల కాదులే కానీ, నేను కావాలని అంటంలే కాదులే కానీ, మామూలుగా అది ఏంటంటే సిమ్టాటిక్ సింటమ్స్ ఉంటున్నాయి, ప్రతి ఒక్కళ్ళకి ఉన్నాయి, బయటికి రావట్లా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది మాక్సిమం బాడీని ఆక్యుపై చేయాలంటే 2000 సెల్స్ కావాలి అది డెవలప్ అవ్వటానికి. మినిమం 2000 సెల్స్ ఒక్కసారి అటాక్ చేస్తేనే కానీ బాడీలో ఇంప్లిమెంటేషన్ అవ్వదన్నమాట. ఏదో ఒకటో రెండో వచ్చినంత మాత్రాన్ని ఏం చేయవు, దోమవాలినట్టే మనకి. అర్థమవుతుందా? అట్లాగే వీళ్ళు ఏం చేస్తున్నారు, అవి తగిలించుకుని పోతున్నారు. అదేం చేస్తుంది, ఇప్పుడు వీడి బాడీలో తయారవ్వట్లేదు అనుకో, వీడి బాడీ అటాక్ చేస్తుంది అనుకో, ఇంకో పక్కోడి బాడీ చూసుకుంటుంది చక్కగా. అది అర్థమవుతుందా? వాళ్ళు తయారవుతుంది అనుకో, వాళ్ళు కూడా తయారవట్లేదు అనుకో, ఇంకొకడు వాడు ఎట్లా తిరుగుతుంటాడు గట్టి ఇటుబడి. అట్లా ఇది మనం ఎంత దూరం అయితే పారిపోతా ఉంటామో అంత దూరం వస్తానే ఉంటుంది. పల్లెటూరు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఖాళీ చేసి ఇంకో చోట పోతావు, ఇంకో అక్కడ ఖాళీ చేసి ఇంకో చోట పోతావు. ఎక్కడికి పోయినా ఉంది. ఒక చోట ఉంది, ఒక చోట లేదు అంటానికి వీలు లేదు. అక్కడ పలానా చోట సేఫ్ గా ఉంది అంటానికి కూడా ఏం లేదు. ఒకటి, మనం ఎక్కడున్నా మనం సేఫ్ గా ఉండాలంటే కొన్ని ప్రికాషన్స్ తప్పదు, అలవాటు చేసుకోవాలి. జీవన విధానం అలవాటు చేసుకోవాలి. మనకి తరతరాలుగా ఉన్న జీవన విధానమే. ఇప్పుడు కొత్తగా ఈ వాళ్ళ చూసి అమెరికా వాళ్ళు, ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తర్వాత మన కల్చర్ అంతా మారిపోయింది. కానీ అంతకుముందు అసలు పసుపు చేతులు లేకుండా ఆడవాళ్ళు ఉండేవాళ్లే కాదు. కాళ్ళకు కానీ చేతులకు కానీ పసుపు ఎప్పుడు పూసుకోవాల్సిందే. పొద్దున్న లేకపోవడం, తలస్నానం, గంధం పూసుకుంటాం, పసుపు పూసుకుంటాం. ఆ పసుపు చేతులుకుంటే ఈ కరోనా ఏం చేసిద్ది? ఇట్లాంటి కరోనాలు 10 వచ్చినా మనల్ని ఏం చేయలేదు. ఒకళ్ళు అదేని కాదు, ప్రతి ఒక్కళ్ళు చక్కగా వాతావరణం, మంచి వాతావరణం కలిగించేటట్టుగా కాస్త వాతావరణం కూడా బాగుండేది అప్పట్లో బాగుండేదంటే ప్రతి ఒక్కళ్ళు పాటించేవాళ్ళు. ఇప్పుడు మన ఇంట్లో దీపం పెట్టామనుకో పొగొచ్చింది. అట్లాగే ఉన్న వాళ్ళందరి దీపాలు వెలిగించామనుకో ఎంత పొగొచ్చింది, బ్రహ్మాండమైన వాతావరణం వచ్చింది. ఆవునేతితో దీపం వెలిగిస్తే ఆక్సిజన్ గుట్టుకొచ్చింది. ఇప్పుడు ఆవునేతి ఎవడు పెడుతున్నాడు అసలు? ఆ సన్ఫ్లవర్ ఆయిల్ గేమ్లో ఏదో కొనుక్కొస్తున్నారు, అసలు దీపం పెడతామే మర్చిపోయారు. ఇట్లా మన ఆచారాలు అయితే ఎంత సైన్స్, టెక్నాలజీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా చిన్నగా ఆళ్లే వస్తారులే దోవకి. జనాలందరూ ఒక దాటి మీదకి వస్తారు. వచ్చిన రోజున మళ్ళీ మన సంస్కృతి సాంప్రదాయాలు మళ్ళీ విరాజిల్లే రోజు దగ్గరలోనే ఉంది.
సరే, ఇప్పుడు మన టాపిక్ చెప్పుకుందాం కాసేపు. ఇది ఇప్పుడు కండిషన్ ఫర్ టాంజెన్సీ అంటే ఇది టాంజెంట్ అవడానికి కండిషన్ ఏంటంటే ఆర్ ఈక్వల్ టు డి అవ్వాలి. ఆర్ ఈక్వల్ టు డి అవ్వాలంటే ఆర్ అంటేనేమో ఈ ఏ సర్కిల్ కి అయితే టాంజెంట్ అని ప్రూవ్ చేయాలో ఆ సర్కిల్ యొక్క రేడియస్, డి అంటేనేమో అదే సర్కిల్ సెంటరు నుంచి, ఆ సెంటర్ నుంచి ఇదిగో చూస్తున్నా ఇక్కడ కనబడుతుందా, ఇది కనబడుతుంది. ఈ సెంటర్ నుంచి ఈ లైన్ వరకు ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రెండు సమానంగా రావాలి. ఆర్ ఈక్వల్ టు డి అవ్వాలి. ఆర్ ఈక్వల్ టు డి అయితే అయిందనుకో అప్పుడు టాంజెంట్ అంటాం, కాలేదనుకో టాంజెంట్ కాదంటాం. అర్థమైంది ఈ కాన్సెప్ట్. తర్వాత ఇప్పుడు ఇక్కడ పి అనే పాయింట్ చూస్తున్నావు నువ్వు. ఇక్కడ ఈ పి అనే పాయింట్ ఏమంటారంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. దీన్ని ఏమంటారు? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనే కాన్సెప్ట్ లో ఏం జరుగుతుందంటే, ఒక సర్కిల్ తీసుకుందాం. ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు కోడిగుడ్డు లాగా వచ్చింది, ఉండు దీన్ని తీసేది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇందాట్లాగే ఒక టాంజెంట్ డ్రా చేసేది. ఇట్లా దీని సెంటర్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇట్లా ఒక లైన్ డ్రా చేసా. ఓకే, ఇదిగో ఇక్కడ దాకా డ్రా చేసా. ఇది ఇప్పుడు ఈ పి అనే పాయింట్ ని ఏమంటారంటేనమ్మా, ఈ పి అనే పాయింట్ ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. పి ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పి ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు దీనికి ఫార్ములా కూడా ఉంది, చెప్తాను. సరే స్క్రీన్ షేరింగ్ రాట్లా. ఏమోరా ఈ టైంలో ఇట్లా బిహేవ్ చేస్తుంది. ఇది అంత మార్నింగ్ నుంచి రన్ చేస్తాను, నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఈ టైంలో కొద్దిగా ఎందుకో పాపం గ్రాఫిక్ కార్డు కొద్దిగా ఇబ్బంది పడతాం. వచ్చిందిలే మళ్ళీ. నాకు రావట్లేదు సార్. ఇదిరా పంపిస్తున్నాగా. P is called point of contact. ఈ P కనుక్కుంటానికి ఫార్ములా రాస్తున్నానమ్మా. మంచి కలర్ ఒకటి చెప్పు సాయి. ఈ గ్రీన్ మీద 5th రోమన్ లో 3rd. 1 2 3 4 5th రోమన్ లో 3rd. రెడ్ ఏం కలర్ రా? దొరకని ఎప్పుడు వాళ్ళు అది మామూలుగా లేదు కదా. H-X1/A. ఇప్పుడు దీన్ని P పాయింట్ ఏమంటారంటే H,K అనుకోవాలి. P పాయింట్ ఏమనుకోవాలి? H,K. ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ ని ఏమనాలంటే X1 Y1 అనాలి. ఈ సెంటర్ ని X1 Y1 అనాలి. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏదైతే ఉందో దాన్ని, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ H,K అని పిలవాలి. ఈ లైన్ పేరు ఏంటంటే AX + BY + C = 0. ఈ లైన్ పేరు. ఓకే. H-X1/A = K - Y1/B = -of AX1 + BY1
plus c divided by a square plus b square. a square plus b square. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇప్పుడు దీనిలో x1 y1 ఏంటయ్యా అంటే x1 y1 సెంటరు, x1 y1 సెంటర్నే x1 y1 గా తీసుకోవాలి. ఏబీసీలు ఎక్కడి నుంచి వస్తాయంటే టాంజెంట్ లైన్ నుంచి ఏబీసీలు వస్తాయి. ఈ x1 y1 ఏంటంటే సెంటర్, హెచ్ కామాకే ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది నీకు ఇమేజ్ థియరం అని మనం ఫుట్ టు ఇమేజ్ థియరం అని చేసాం, దానిలో కూడా వచ్చింది ఇది. సో దీనిపైన ఇప్పుడు మనం వర్కౌట్ చేద్దాం. ఈ 3 పాయింట్స్ తెలిస్తే ఇప్పుడు నీకు ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతాం. సో ఫస్ట్ మనకి ఇచ్చిన సర్కిల్ నోట్ చేయమ్మా. గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13. పాయింట్ ఎంత ఇచ్చాడు? 3, -2. ఓకే, 3, -2 అనే పాయింట్ ఇచ్చాడు. ఇదేమో మనకి ఒక సర్కిల్ ఇవ్వటం జరిగింది, ఇది మెన్షన్ చేద్దాం. సో ఒకసారి కాన్సెప్ట్ చూసుకోమ్మా. ఈ సర్కిల్ కు టచ్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? R = D. R = D చేయటం నేర్పించాను. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎలా చెప్పాలో చెప్పాను. టాంజెంట్ ఆల్రెడీ నీకు తెలుసు. టాంజెంట్ అంటే S1 = 0 చేయాలి. ఓకే, గివెన్ సర్కిల్ is controls. Enter controls mining. One second. నోట్ చేయమ్మా, చెప్తుంటాను. గివెన్ సర్కిల్ రైట్, గివెన్ సర్కిల్ x² + y² = 13.
Given circle x square plus y square is equal to 13. Given point ఏమైంది సార్ రాయరా వస్తుంది కొద్దిగా ఇదేంటంటే ఈ చైనా సాఫ్ట్వేర్లు ఏంటంటే కొంచెం రిలాక్స్డ్గా వస్తుంటాయి. ఈ వైరస్ ఒకటే ఫాస్ట్గా పనిచేసేది, మిగతా అన్ని స్లోగానే పనిచేస్తుంది. అందుకని కొద్దిగా ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది. వస్తుంది, ఇదిగో వస్తుందిలే. ఈలోపు నువ్వు నోట్ చేస్తావు, టైం ఎందుకు వేస్ట్. గివెన్ సర్కిల్ అండ్ అయ్యి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13. తర్వాత గివెన్ పాయింట్ అండ్ అయ్యి given point p and I p 3 comma minus 2. Given point p 3 comma minus 2. తర్వాత రాయమ్మా equation of tangent formula రాయమ్మా s1 is equal to 0 by given circle x square plus y square is equal to 13. Given point దీని p అనమ్మా p 3 comma minus 2. తర్వాత కామా బిట్రాయమ్మా equation of tangent ఫార్ములా ఏంటమ్మా సాయి? s1 is equal to 0. s1 is equal to 0. That implies మరి చూడమ్మా ఈ సర్కిల్ చూస్తా నాకు s1 ఈక్వల్ 0 ఏం రాయమంటావు చెప్పు? ఎక్స్ స్క్వేర్ బదులు ఏం రాయాలి? xx1. వై స్క్వేర్ బదులు ఏం రాయాలి? yy1 is equal to 13. ఎందుకంటే 2g లేదు ఇక్కడ, 2f లేదమ్మా. ఓకే, తర్వాత x1 y1 బదులు ఏం రాసుకోవాలి? x1 y1 బదులు ఇదిగో చూడమ్మా, జాగ్రత్త చూడు, దీన్ని x1 అని పిలవాలమ్మా, దీన్ని y1 అని పిలవాలి. నువ్వు కూడా నోట్ చేసుకోవాలి. x1 y1, x1 అంటేనేమో 3, y1 అంటేనేమో -2 is equal to 13. This implies క్యాలిక్యులేషన్ చేస్తే 3x minus 2y minus 13 is equal to 0. ఇది మనకి టాంజెంట్ అమ్మా. మనకి కావాల్సినటువంటి టాంజెంట్ అంటే ఒక పార్ట్ కంప్లీట్ అయింది. ఇదిగో ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది, s1 ఈక్వల్ 0 వరకు అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? టచెస్ ది సర్కిల్ అని చూపించాలి. కాబట్టి ఏం చేద్దామంటే another circle, given another circle అంటే ఏమి ఇచ్చాడు రా మనకి? ఇంకోటి x square plus y square plus 2x minus 10y minus 26 is equal to 0. మా దీనిలో నాకు కంపేర్ చేద్దామమ్మా, ఎందుకంటే సెంటర్ రేడియస్ 2 కావాలి నాకు. కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal to 0, we get 2g is equal to ఎంత వస్తుందమ్మా? 2 నా? అంతేనా? 2f is equal to ఎంత వస్తుంది? ఎక్కడ చూడాలి? 2g అన్నప్పుడు ఇక్కడ చూడాలి. అయ్యో, 2g అన్నప్పుడు ఇది చూడాలి, ఇది x కోఎఫిషియెంట్లు చూడాలి. 2f అన్నప్పుడు ఎక్కడ చూడాలి? 2 అన్నప్పుడు -10 చూడాలి. తర్వాత c అన్నప్పుడు ఎక్కడ చూడాలమ్మా? c అన్నప్పుడు -26 చూడాలి. అంటే 2f ఎంత ఇప్పుడు మనకి? -10. c is equal to ఎంతమ్మా? -26. దీని నుంచి g is equal to ఎంత వస్తుందమ్మా? 2/2. అంటే g is equal to ఎంత? 1. నెక్స్ట్ దీని నుంచి f is equal to ఎంతమ్మా? -10/2. అంటే f is equal to -5. So c is equal to keep that same, -26. Later write the center and the radius of this circle. Center of the circle
మా ఫార్ములా ఏంటమ్మా సెంటర్ ఆఫ్ ది సర్కిల్ కి? minus G minus F. మైనస్ జి మైనస్ ఎఫ్, రైట్. మైనస్ ఆఫ్ -5 ఎంత అవుతుందమ్మా? 5. నెక్స్ట్ తర్వాత రాయమ్మా రేడియస్. ఈ రేడియస్ ఇంపార్టెంట్ అమ్మా మనకి. ఫార్ములా ఏంటమ్మా రేడియస్ కి? రేడియస్ ఫార్ములా ఏంటి? Root of G square plus F square minus C. జీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ లేదా -1 స్క్వేర్. జీ స్క్వేర్ అంటే 1 స్క్వేరేగా. జీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే -5 హోల్ స్క్వేర్ మైనస్ సి అంటే మైనస్ ఆఫ్ -26. మైనస్ ఆఫ్ -26 అంటే రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1, 5 స్క్వేర్ అంటే 25, మైనస్ ఆఫ్ +26 అండర్ స్క్వేర్ రూట్. 26, 25 ఎంత అంటే 51. 51 + 1 అంటే ఎంత అంటే మనకి √52. √52 అంటేనమ్మా ఎంత రాసుకోవచ్చమ్మా? √52 అంటే 413 అని రాయొచ్చా? 413 52 కదమ్మా. 4 రూట్ లోంచి బయటకు వస్తే ఏమొస్తుందమ్మా? 2√13. therefore radius r is equal to 2√13. రేడియస్ r is equal to 2√13 వచ్చింది. తర్వాత ఏం కనుక్కోవాలండి మనం? షో దట్ మనం ఏం షో చేయాలి? మనం ఇక్కడ షో చేయాల్సింది ఏంటంటే టాంజెంట్ అని షో చేయాలి. ఇక్కడ మనం టాంజెంట్ షో చేయాలి కాబట్టి ఆర్ ఈక్వల్ టు డి చూపించాలి కదా. రేడియస్ వచ్చింది. ఆర్ ఈక్వల్ టు డి చూపించాలి. రేడియస్ వచ్చేసింది. ఇకపోతే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి కనుక్కోవాలి. రాయమ్మా డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ సెంటర్. సెంటర్ ఎంతమ్మా? -1, 5 ఏ లైన్ అది? టాంజెంట్ లైన్ ఎంత వచ్చింది? ఆల్రెడీ ఇంత పైన చేసాం కదా. టాంజెంట్ లైన్ ఎంత వచ్చింది? టాంజెంట్ లైన్ 3x. ఇక్కడ కనపడుతుందా? ఇదిగో ఇది 3x - 2y. చూస్తున్నావా? -2y ఎల్లోగా ఉంది కదా. అది ఈజ్ ఈక్వల్ టు 0. అది ఈ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటున్నాం. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు మోడ్లెస్. చూడమ్మా దీనిలో సబ్స్టిట్యూట్ చేయమ్మా. 3 × x బదులు -1 రాయాలి. ఈ x బదులు -1 రాయాలి సాయి. ఈ -1 ని ఎక్కడ రాయాలి? x కు బదులుగా రాయాలి. తర్వాత ఈ 5 ని ఎక్కడ రాయాలమ్మా? y కి బదులుగా రాయాలి. ఈ 0 రాయకూడదు. సో 3 × -1 తర్వాత -2 × 5 -13 అండర్ మోడ్లెస్ బై రూట్ ఆఫ్ a స్క్వేర్ b స్క్వేర్. a స్క్వేర్ అంటేనేమో 3 స్క్వేర్, b స్క్వేర్ అంటేనేమో -2 స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మోడ్లెస్ 3 × -1 అంటే -3 అండ్ నెక్స్ట్ -10 అండ్ నెక్స్ట్ -13 అండర్ మోడ్లెస్ క్లోజ్ అండ్ ఓవర్ రూట్ ఆఫ్ 9 + 4 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత వచ్చిందమ్మా? -26 వచ్చిందమ్మా టోటల్లీ డివైడెడ్ బై √13. ఈ 26 మోడ్లెస్ ఉంది కాబట్టి మైనస్ పోయిందమ్మా. 26/√13. 26/√13 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 26 ఏమని రాయొచ్చు అంటే 2 × 13 అని రాయొచ్చు. అవుట్ ఆఫ్ √13. ఈ √13 పోతే పైన √13 మిగులుతుంది. సో వీ హ్యావ్ d ఈక్వల్ టు 2√13. therefore r is equal to d. r వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 2√13 వచ్చింది. 2√13 వచ్చింది. d వాల్యూ కూడా 2√13 వచ్చింది. సో r ఈక్వల్ టు d అయింది కాబట్టి therefore r ఈక్వల్ టు d. the line touches the circle and end. the line touches the circle అంటే సెకండ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఫస్ట్ పార్ట్ ఏమో టాంజెంట్ కనుక్కుంటాం. S1 = 0 చేశా. టాంజెంట్ అన్నప్పుడు S1 = 0 చేయాలి. తర్వాత టచ్ అవుతుందని చూపించంటేనేమో సెంటర్ రేడియస్ కనుక్కొని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. r = d వస్తుంది. తర్వాత కాన్సెప్ట్ ఏమన్నాడంటే ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆల్సో.
ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆల్సో అన్నాడు. నోట్ చేయమ్మా, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమనుకుందాం అంటే క్యూ అనుకుందాము. QH, KB ద QH, KB ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. తర్వాత X1, Y1 అంటే సెంటర్ ని రాద్దామమ్మా సాయి. ఇక్కడ X1, Y1 అంటే సెంటర్ ఎంత ఉంది? ఆ సెంటర్ సర్కిల్ సెంటర్ ఎంత ఉంది ఇక్కడ? ఇది చెప్పాలి. -G -1, -1, 5. తర్వాత లైన్ ఏది ఇచ్చామో ఆ లైన్ పేరు ఏంటి? 3x -2y -13 = 0. అంటే దీని నుంచి A = ఎంత వస్తుంది? 3, B = ఎంత వస్తుంది? -2, C = ఎంత? -13. ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా రాస్తున్నానమ్మా. H - X1/A = K - Y1/B - AX1 + BY1 + C /A² + B². H - X1 అంటే ఎంత వస్తుందమ్మా? H - X1 ఎంతరా? -1. ఇగో చూస్తున్నావా? X1 అంటే ఎంత? -1. A అంటే ఎంత? 3 = K - Y1 అంటే K - Y1 అంటే 5 B అంటేనమ్మా -2 - AX1 అంటే 3 × -1 -2 × 5 -13 A² + B² అంటే 3² + -2 whole square. నెక్స్ట్ స్టెప్ అమ్మా. H -1/3 = K - 5 -2 ఇది -3 -10 -13 /9 + 4. అంటే H +1/3 = K - 1/5/-2 ఇది సాయి ఇది -13 -26 + 26 అమ్మా. 26/13 వచ్చింది. 26/13 అంటే క్యాన్సిల్ అవుతుందమ్మా 2 టైమ్స్. సో 2కి ఈక్వల్ చేసుకోవాలి ఇప్పుడు మనం. 2కి ఈక్వల్ చేస్తున్నాను. H +1/3 = 2. తర్వాత K - 5/-2 = 2. సో దీని నుంచి H +1 = ఎంత వస్తుందంటే 3 2s are 6 వస్తుందమ్మా. H = 6 - 1. 6 - 1 అంటే 5. Therefore H = 5. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేస్తుంది. ఇంకా ఇది చేసిన తర్వాత క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. K - 5 = -4. మనం 3 టాస్క్లు కంప్లీట్ చేసాము మేము ఇక్కడ. ఫస్ట్ టాస్క్ ఏంటంటే టాంజెంట్ కనుక్కున్నాం. సెకండ్ టాస్క్ ఏంటంటే R = D చేసి టాంజెంట్ అవుతుందని చూపించాం. థర్డ్ టాస్క్ ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కున్నాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే 3 సమ్స్ కలిపి ఒకే సమ్ముగా చేసాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ = 5, 1. ఒకసారి ఆన్సర్స్ చెక్ చేయమ్మా సాయి. ఆన్సర్స్ ఏమేమి వస్తాయంటే నీకు టాంజెంట్ ఒకటి వస్తుంది. తర్వాత టాంజెంట్ వచ్చిన తర్వాత సార్ 5, 1 వచ్చింది సార్. మనకు అదే కదరా వచ్చింది. అదేనా? కనపడుతుందా సాయి? చిన్నగా ఉందా? ఇది ఎంత చిన్నగా చేసినా పెద్దగానే ఉంది. ఇది నోట్ చేసుకో ఫస్ట్ నుంచి. ఎంతవరకు నోట్ చేసావా మొత్తం? వెరీ గుడ్. ఇప్పుడు టాంజెంట్ అవ్వాలంటే కండిషన్ ఏంటి చెప్పు?
ఒక లైన్ ఒక సర్కిల్ ఇచ్చే టాంజెంట్ అవ్వాలంటే కండిషన్. ఏమ్మా? ఏమో సార్ గుర్తు రావట్లేదు. ఒక సర్కిల్ ఉంది, ఒక లైన్ ఉంది, పేడ తొక్కిచ్చాం. అప్పుడు ఏం చెప్పావు? సార్ టచ్ అవ్వాలి కదా. టచ్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే ఆర్ ఈక్వల్ టు డి. ఏమవ్వాలి? రేడియస్, ఆ సర్కిల్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఆ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవ్వాలి సెంటర్ దగ్గర. అలా అయితే అప్పుడు టాంజెంట్ అంటాం. తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా ఏంటి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ క్యూ ఆఫ్ హెచ్కే. క్యూ ఆఫ్ హెచ్ కామాకే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఫార్ములా అడుగుతున్నా, కనుక్కుంటాను. హెచ్ మైనస్ x1 by a is equal to k k minus minus y1 by b is equal to minus of ax1 plus c by root of c by a square plus b square. minus of ax1 plus by1 plus c అనాలి. ఓకే. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటమ్మా? ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా మోడ్ ax1 ప్లస్ తెలుసుగా నీకు. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా అనేది ఏంటది? కుయ్యి అంటుంది ఏంటో. ఇన్వర్టర్ సార్. ఇన్వర్టరా? ఓకే. కరెంట్ లేదా? ఉంది సార్. ఓకే. ఆబ్జెక్టివ్ తీసాయి. తీసావా? ఒక్క నిమిషం, అన్లోడ్ అవుతుంది ఫైల్. మ్యాట్రిక్స్ కష్టమా సార్ మామూలు దానికన్నా? ఏంటది? మ్యాట్రిక్స్ ఈజీయే కదా సాయి. ఐపీలో కదా ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ లో కొంచెం థియరీ ఉంటది, తెలుసుకోవాలి. అంటే ఇంటర్మీడియట్ ఏముంది, సరదాగా కొద్దిగా చేసేసుకుంటే అయిపోద్ది. చిన్న చిన్న డెఫినేషన్లే కదా. ప్లస్లు మైనస్లు చేయటం, ఇంటూ చేయటం అయ్యా ఉంది, చిన్నపిల్లలన్నీ చేస్తారు. ఆబ్జెక్టివ్ వచ్చేసరికల్లా ఏంటంటే ఎలా ఉంటుందంటే థియరీ తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్, షార్ట్ కట్లు తెలుసుకోవాలి, అది సెకండ్ థింగ్. అర్థమైందా? చదవాలి డైలీ. రోజుకి ఏం అవసరం లేదమ్మా, రోజు ఒక 1 hour చదివితే చాలు. నువ్వు డైలీ ఒక 10 ఫార్ములాస్ నువ్వు గుర్తు పెట్టుకోగలిగితే చాలు. 10 ఫార్ములాస్ చేసుకుంటుంటే డైలీ బ్రహ్మాండంగా తయారవుతావు నువ్వు. నేను చెప్పిన నోట్స్ ఫాలో అవుతా, డైలీ ఒక 5 to 10 ఫార్ములాస్ చదవమంటుంటా. ఏం అవసరం లేదు. నువ్వు 5 చదవమన్నా అనుకో, నువ్వు 2 చదువు. నేను 10 చదవమన్నా అనుకో, నువ్వు 3 చదువు. కానీ చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. అదవుతా, మర్చిపోకూడదు. ఎప్పుడు కొత్తగా మర్చిపోకూడదు, కొత్తగా ఉండకూడదు. చేస్తుంటాను, వర్క్ చేస్తుంటాను దానిపైన. చేస్తా ఉంటే వస్తా ఉంటాయి. ఇప్పుడు ట్రేస్ ఫార్ములాస్ ఇచ్చాను, a+b² ఎట్లా చేయాలో ఇచ్చాను. అవన్నీ కూడా నీకు గుర్తుండాలి. గుర్తుంటే దీనిలో మొత్తం 6 డైమెన్షన్స్ ఉన్నాయి అన్నమాట. 6 వెరైటీస్ ఉన్నాయి సాయి. ఈ 6 వెరైటీస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ చేపిద్దాం అనుకుంటున్నా. నువ్వు ప్రాబ్లమ్స్ కోసం ఇష్టపడుతున్నావు కాబట్టి ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాము. ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని అడుగుతున్నావు కాబట్టి
ప్రాబ్లమ్స్ బాగానే ఉంటాయి, నువ్వు కూడా చూద్దు కానీ చేస్తాను. ఇప్పుడు చూడు ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా, కాన్సెప్చువల్ క్వశ్చన్స్. సరే ఫస్ట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అంటే ఇది చూడమ్మా, లెవెల్ 1. సార్ ఇది స్కూల్ వాళ్ళు మెటీరియల్స్ ఇచ్చారు సార్. ఏంటా? ఎంసెట్ మెయిన్స్ కి మెటీరియల్స్ ఇచ్చారు సార్ కాలేజ్ వాళ్ళు. తీసుకొచ్చాము. ఎప్పుడు తీసుకొచ్చావు? 2 days అవుతుంది సార్. సరే సరే, అట్లయితే మరి ఏం చేస్తావు, మరి వాటిని డైలీ ఫోటో తీసి పెడుతుంటావా? ఓకే సార్. ఈ మ్యాట్రిసెస్ అయిపోయిన తర్వాత లెవెల్ 1 ఇవి ఎన్ని బిట్స్ ఉన్నాయో చూద్దాం. ఇది అయిపోగానే స్టార్ట్ చేద్దాం. ఈ ఎన్నో ఎక్కువేం లేవులే, 30 దాకా ఉంటాయి అంతే. 33 ఉన్నాయి సాయి. ప్రాబ్లమ్స్ ఆన్ ఇండక్షన్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, డిటర్మినెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అడిషన్ ఆఫ్ మెట్రిక్స్ బాగానే ఉన్నాయి సాయి, ఒక 100 దాకా ఉన్నాయి. 100 దాటిని ఇది చేసుకుంటే సరిపోయింది నీకు. 123 ఉన్నాయి కరెక్ట్ గా. 128 ఉన్నాయి. 128 బిట్స్ చేసుకుంటే చాలు, అయిపోయింది మ్యాట్రిసెస్ వరకు. చూడు ఒకసారి ఇవి. ఫస్ట్ బిట్ చూడు. ఫస్ట్ బిట్ ఏమన్నాడమ్మా, ఏఐజే is equal to Aij is equal to 1/2 of 3i minus 2j అని ఇచ్చాడు. ఇప్పుడు మ్యాట్రిక్స్ క్రియేట్ చేయమంటున్నాడు. చేయగలుగుతావు నువ్వు అది? ఏమ్మా? వెరీ ఈజీ, ఏం లేదు. అది 3i minus 2j by 2. (3i minus 2j by 2). నోట్ చేసుకోమేది ఫస్ట్ క్వశ్చన్. Question number 1. Aij is equal to 1/2 of 3i minus 2j అని ఇచ్చాడమ్మా. ఇప్పుడు క్యాపిటల్ ఏ మ్యాట్రిక్స్ ని క్రియేట్ చేయమంటున్నాడు. క్యాపిటల్ ఏ మ్యాట్రిక్స్ లో ఏమేమి ఉంటాయి సాయి? A11 ఉంటుందా ఇక్కడ? A11, A12, A21, A22 అంతేనా? 2/2 మ్యాట్రిక్స్ చేయమన్నాడు. ఓకే, చేయగలుగుతావు ఎప్పుడైనా? A11 అంటే ఏమొస్తుందమ్మా? 1/2 of 3 into 1 minus 2 into 1. ఓకే, తర్వాత A21 అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏం పెట్టాలి? I బదులు 2 పెట్టాలి. 3 into 2 చూస్తున్నావు ఇక్కడ. ఈ I బదులు ఎంత రాయాలి? ఈ I బదులు ఇక్కడ I బదులు ఎంత రాయాలి? ఈ I బదులు 2 రాయాలి. ఈ J బదులు ఎంత రాయాలి? J బదులు 1 రాయాలి. ఓకే, అంటే ఎంత వస్తుంది అప్పుడు? 3 into 2 minus 2 into 1. ఎక్కడ? ఈ ప్లేస్ లో 21 ప్లేస్ లో. ఇప్పుడు A12 ప్లేస్ లో ఏమొస్తుంది? 1/2 ఆఫ్ I బదులు ఎంత రాయాలి? ఫస్ట్ ఎలిమెంట్ 1 రాయాలి.
జే బదులు ఎంత రాయాలి? minus 2 రాయాలి. minus 2 into 2. 3 into 2 minus 2 into 2. Last sir. తర్వాత 1/2 ఆఫ్ ఇది చెప్పమ్మా. 2 చెప్పు. 3 into 2 minus 2 into 2. 2 into 2. ఈ మ్యాట్రిక్స్ తయారు చేయమంటున్నాడు. సో A is equal to సో 1/2 3 minus 2 అంటే ఎంత? 1/2 వస్తుందిగా. ఇది 1/2 అమ్మా. ఇది 6 minus 2 అంటే 4/2 అంటే 2. ఇదేమో 3 minus 4 అంటే -1/2. తర్వాత 6 minus 4 అంటే 2/2 అంటే 1. సో ఇది అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. నువ్వు చేయమ్మా. ఇది నోట్ చేసుకో. ఇది Aij is equal to I plus j whole square by 2. ఏ మ్యాట్రిక్స్ తయారు చేయాలమ్మా సాయి? మనం 2/3 మ్యాట్రిక్స్ తయారు చేయాలి. ఇందాటేమో 2/2 మ్యాట్రిక్స్ రా. ఇప్పుడు ఏం చేయాలి? 2/3 మ్యాట్రిక్స్ చేయాలి. 2/3. ఓకే. ఫార్ములా ఏంటి దానికి? ఫార్ములా ఏమి ఇచ్చాడు? Aij is equal to I plus j whole square by 2 అని ఇచ్చాడు. సెకండ్ క్వశ్చన్. Aij is equal to ఫార్ములా ఏమి ఇచ్చాడమ్మా? Aij is equal to I plus j whole square by 2 అని ఇచ్చాడు. I plus j whole square by 2. మనల్ని క్రియేట్ చేయమంటుంది ఏంటంటే A 2/3 మ్యాట్రిక్స్ ఎంత అని అడుగుతుంది. A 2/3 మ్యాట్రిక్స్ చెప్పగలుగుతావమ్మా? ఎన్ని రోస్ ఉన్నాయమ్మా దీనిలో? ఎన్ని రోస్ ఉన్నాయి సాయి? 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయమ్మా? 3 కాలమ్స్ ఉన్నాయి. రోస్ ఎన్ని చెప్పాలి? 2 చెప్పాలి. అంటే ఇదిగో చూడమ్మా. A11 తర్వాత ఎంత? A12. కాలమ్స్ ఎన్ని ఉండాలి? 3 కాలమ్స్ ఉండాలి. A13. నిలువు వరుసలు 3 రావాలి. అడ్డు వరుసలు 2 ఉండాలి. A21, A22, A23. ఈ మ్యాట్రిక్స్ ని క్రియేట్ చేయాలి ఇప్పుడు మనం. 2 రోస్ ఉన్నాయి కదా. చూడమ్మా రోస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? రోస్ ఎన్ని వచ్చినాయి చూస్తున్నావా? ఇగో రోస్. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి చూడమ్మా? కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. 3 కాలమ్స్. ఇప్పుడు దీనిలో వచ్చేటటువంటి ఎలిమెంట్స్ ఏంటి మనకి? దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే A11 అంటే ఏమొస్తుంది? 1 + 1 1 + 1 1 + 1 whole square by 2. 1 + 1 whole square by 2 అంటే 4/2 అమ్మా. 4/2 అంటే 2. తర్వాత A12 అంటే 1 + 2 whole square by 2. 1 + 2 whole square అంటే 3 square అంటే 9. 9/2. తర్వాత A13 అంటే 1 + 3 whole square by 2. అంటే 1 + 3 అంటేనమ్మా 4 అమ్మా. 4 square అంటే 16/2. 16/2 అంటే సాయి 8. తర్వాత నెక్స్ట్ వాల్యూస్ ఏంటి? A21 అంటే I బదులు 2 రాయాలమ్మా. J బదులు 1 రాయాలి. హోల్ స్క్వేర్ by 2. 3 square by 2 అమ్మా. 9/2. తర్వాత వాల్యూ ఏంటి? A22 అంటే ఏం రాయాలి? I బదులు 2 రాయాలి. J బదులు 2 రాయాలి. 2 + 2 whole square by 2. అంటే ఎంత వస్తుంది ఇది? 4 square అంటే 16/2 అంటే 8 అమ్మా. తర్వాత A23 అంటే ఎంత వస్తుంది? 2 + 3 whole square by 2. 5 square by 2 అమ్మా. 25/2. సో ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఈ మ్యాట్రిక్స్ లో నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే అబో
ఈ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ ఎంత వచ్చిందంటే 2, తర్వాత 9/2, తర్వాత 8, తర్వాత 9/2, 8, 25/2. ఇది ఆన్సర్ సాయి. ఏమ్మా ఇది అర్థమైందా? ఎరా ఏంటి సైలెంట్? అర్థమైంది సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, ట్రై చేయి. ట్యాప్ మ్యూట్ లో పడిపోతుంది సార్. అది ఏం పడిపోతుంది? ట్యాప్ మ్యూట్ అయిపోతుంది నాది మైక్రోఫోన్. అది నువ్వు బాగా గేమ్ నొక్కుతున్నావు వేసి దాన్ని. సార్ అయిపోయింది సార్. అయిపోయిందా? నెక్స్ట్ ట్రై చేయనా? సార్ పొద్దున్న చెప్తున్నారు మీ కంప్యూటర్ హ్యాంగ్ అవ్వట్లేదు. ఏంటమ్మా? కంప్యూటర్ స్ట్రక్ అవుదా సార్? ఏంట్రా అది స్ట్రక్ అయ్యేది? కంప్యూటరా? కంప్యూటర్ ఏం స్ట్రక్ అవ్వదు సాయి. పొద్దున్న చెప్తే అసలు ఏం అవ్వట్లేదు సార్ దానికి. ఏం అవ్వదు దీనికి. దీని కెపాసిటీ టెరాబైట్ ఎక్కువ కదా, 4 టెరాబైట్. గేమ్స్ ఉన్నాయా సార్ అందులో? గేమ్స్ ఉన్నాయా సార్ అందులో? మా వాళ్ళు అడుగుతుంటారు కానీ మా పిల్లలు నేనేమో మళ్ళీ ఇచ్చిన కానీ ఏదైనా పోయిందనుకో మళ్ళీ నెత్తిన పెట్టుకుని తిరగాలి. ఇది ఎవడు బాగు చేస్తాడని. అసలే కోవిడ్ నడుస్తుంది. ఆ కరోనాకి ఎవరు షాపులు కూడా తీయట్లేదు. ఇప్పుడు ఏమైనా అయితే తేడా పడితే మనకు కష్టం. అందుకని గేమ్స్ ఏమి లేవు. ఎక్కి నేను మామూలుగానే అక్కడికి మా చిన్నాడు ఆడుతూ ఉంటాడు. ఏంటో ఏం గేమ్ అది, ఏదో పెడతాడు రా, ఏలియన్స్ ని చంపుకుంటాం ఏంటో, ఏ పిట్టల్లాగా ఎగురుకుంటూ వస్తుంది. ఈడేమో కింద నుంచి కాలుస్తుంటాడు గన్ తీసుకుని. హ్యాలో అంట. హ్యాలో తెలుసా నీకు? అది తెలియదు సార్. అది ఆడుతుంటాడు. థర్డ్ క్వశ్చన్ చేసాయి. ఈక్వల్ చేయి బోత్ సైడ్స్. నోట్ చేసుకో క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, x+3 2y+x. ఇప్పుడు చూడమ్మా, వెరీ ఈజీ. ఇప్పుడు x+3 = 0 అయింది అనుకో. చూడు, ఏ x+3 = 0 అయితే x ఎంత చెప్పు? ఆగండి సార్ చేస్తున్నా. ఇట్లాంటి చేయగలుగుతావు చిన్న చిన్న. నేను x+3 = 0 అయితే x ఎంత?
వీసుండి మనం రాసుకుందాం. సార్ ఆన్సర్ 1 సార్. ఎంత వచ్చిందమ్మా? 1. x + y + z 1 వచ్చిందా? థర్డ్ ఆప్షన్ వచ్చిందా? థర్డ్ ఆప్షన్. ఓకే రైట్, కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ ట్రై చేయి. ఎంత వచ్చింది సాయి? r y -z సార్. r = y - z, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే 4. నెక్స్ట్ ఫిఫ్త్ ట్రేస్ ఆఫ్ a = 6 సాయి. ట్రేస్ ఆఫ్ 4a ఎంత? ప్రాపర్టీ తెలిస్తే చేస్తావు. ఇది ఎంత? ట్రేస్ ఆఫ్ a 6 అమ్మా. ట్రేస్ ఆఫ్ 4a ఎంత? ప్రాపర్టీ ఉందిగా చూడు ఒకసారి, నోట్ చేసుకున్నావు ప్రాపర్టీస్. ప్రాపర్టీ ఏంటంటే ట్రేస్ ఆఫ్ a = సంథింగ్, ట్రేస్ ఆఫ్ k a ఏమవుతుందంటే k బయటకు వచ్చేసింది, k ఇంటూ ట్రేస్ a అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 4 ఇంటూ ట్రేస్ a ఎంత? 4 × 6 = 24 సాయి. అర్థమైందా? 24. ఎస్, కరెక్ట్ ఆన్సర్ 24. నెక్స్ట్ బిట్ కూడా అట్లాగే ఆన్సర్ చేయి. ట్రేస్ ఆఫ్ λa = λ ట్రేస్ a అదేనా సార్? అంతే మరి. 4 బయటకు వచ్చిద్దమ్మా. 4 × 6 = 24. ఓకే, అర్థమైంది? సో నీకు ఇక్కడ ట్రేస్ ఏ, ఇప్పుడు ట్రేస్ ఆఫ్ లాంబ్డా ఏ అంటే ఏం చెప్పుకున్నాం? లాంబ్డా ఇంటూ ట్రేస్ ఏ కదా. లాంబ్డా ఇంటూ ట్రేస్ ఏ అంటే లాంబ్డా ఇంటూ లాంబ్డా ఎంత ఇక్కడ? 4 మనకి. ట్రేస్ ఏ అంతా 6. 4 × 6 = 24. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇది అట్లాగే సేమ్. ఈ 2 - i బయట పెట్టేస్తావు. 2 - i ఇంటూ ట్రేస్ ఏ ఎంత? 2 + i. 2 - i ఇంటూ 2 + i ఎంతమ్మా? 2 - i 2 - i ఇంటూ 2 + i ఎంత? 4 - i². 4 - i. మైనస్ ఎందుకు వచ్చింది సాయి? i² అంటే -1 కదా, ప్లస్ అయ్యింది. అర్థం కాలేదు సార్. అవును సాయి, దీనిలో ఏముంది? వెరీ ఈజీ. ఇప్పుడు నీకు ఇక్కడ ఏమొచ్చింది? 2² - i² కదమ్మా వచ్చింది. అంతే కదరా. a - b ఇంటూ a + b అంటే a² - b². 2² అంటే ఎంత? 4 - i² ఎంత? -1. 5. ఇది ఆన్సర్. అది నేను చెప్తాను. అది ఫార్ములా సార్. ట్రేస్ ఆఫ్ 2 - i² అంటే -1 ఫార్ములా. ఇది a + b ఇంటూ a - b నీకు తెలిసిందే కదమ్మా. ట్రేస్ ఆఫ్ -i ఇంటూ a వస్తే ఆ ఫార్ములా వేయాలా సార్? ఏంటమ్మా? ట్రేస్ ఆఫ్ 2 - i ఇంటూ a వస్తే ఆ ఫార్ములా వేయాలా సార్? లేదు, ఇందాక నువ్వు చేసిన ఈ బిట్ గుర్తుందా నీకు? ట్రేస్ 4a అంటే ఎట్లా చేసావు? ఇప్పుడు అదే చేశాను నేను. ట్రేస్ 4a అంటే ఏం చేసాం? 4 బయటికి వెళ్ళిపోయింది. ట్రేస్ a అంటే 6 కాబట్టి 4 × 6 = 24 వచ్చిందమ్మా. అట్లాగే ఇది ఇది నెంబరు. 2 - i అనేది ఏదో నెంబరు.
అది బయటకు వెళ్ళిపోతుంది. ట్రేస్ ఏ వాడు ఎంత ఇచ్చాడు, 2 + i ఇచ్చాడు చూడు పక్కన, అర్థమైంది సార్. అది నేను చేస్తాను. తర్వాత చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. సార్ ట్రేస్ అంటే ఏంది, ఉన్న తిరగతి రాయటమా సార్? ట్రేస్ అంటే సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ సాయి. సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ డయాగోనల్. డయాగోనల్ అంటే? డయాగోనల్ అంటే లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ అయ్యేది డయాగోనల్. ఇప్పుడు ఇదిగో చూడు, ఇది డయాగోనల్. ఇవన్నీ కలిపితే ట్రేస్ అంటారు. 1 + 5 + 0 ట్రేస్ నీకు. అట్లాగే బి ట్రేస్ అడిగాడు అనుకో, బి ట్రేస్ అంటే ఇదే డయాగోనల్ అంతే తప్పించి ఇది తీసుకోకూడదు. డయాగోనల్ గా ఇది పనికిరాదు, ఇది కాదు. కలర్ మారుస్తున్నా చూడు, ఇది డయాగోనల్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇది డయాగోనల్ అవ్వదు. తీసుకో, గ్రీన్ ది తీసుకోకూడదు సాయి, రెడ్ దే తీసుకోవాలి. రెడ్ దాన్నే డయాగోనల్ అంటారు, గ్రీన్ దాన్ని డయాగోనల్ అనరు. అర్థమైందా? ఇప్పుడు ట్రేస్ ఏ ఎంతమ్మా? 6. 6. ట్రేస్ ఏ 6. ట్రేస్ బి ఎంతమ్మా? 9. 9 కదా సాయి? ట్రేస్ బి 9, అంతేనా? ఇప్పుడు ట్రేస్ ఆఫ్ బిఏ అని అడిగాడు. ట్రేస్ ఆఫ్ బిఏ అన్నా ట్రేస్ ఆఫ్ ఏబి అన్నా ఒకటేగమ్మా, అంతే తప్పించి ఈ రెండు మల్టిప్లై చేయకూడదు. ఇది కూడా చెప్పాను నేను నీకు. ట్రేస్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ బిఏ అవుతుంది, అంతే తప్పించి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ట్రేస్ ఏ ఇంటూ ట్రేస్ బి కదా. ఇప్పుడు ట్రేస్ ఏబి, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మల్టిప్లై చేయమ్మా, వీటిల్ని మల్టిప్లై చేయి. అంటే ఏబి కనుక్కోవాలి, మల్టిప్లికేషన్ వస్తుందిగా నీకు. ఏమాయ్ మల్టిప్లికేషన్ చేయి, ట్రేస్ వచ్చేస్తుంది నీకు ఫాస్ట్ గా. ఏ ఇంటూ బి కనుక్కో. టైం అయ్యింది నీకు. సరే, అది హోంవర్క్ పెట్టుకొని చెయ్యి. ఓకే, మరి లీవ్ ఇవ్వు, ఇంకా వేరే క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకే బాయ్, రేపు చేద్దాం.